గుడ్ మార్నింగ్ సార్. నేను వీరకుమారి హైదరాబాద్ నుంచి. ఈ సంయమన మే 2 నుంచి 26 మే వరకు నేను జాయిన్ అయ్యాను. చాలా వండర్ఫుల్గా ఉంది సెక్షన్. ఎవ్రీడే నేను 8 కల్లా జాయిన్ అయిపోయేదాన్ని. ఎవ్రీడే జ్యూస్ ఫాస్టింగ్ చాలా వండర్ఫుల్గా అనిపించింది. నా బాడీలో ప్రతి డే ఒక 4 డేస్లోగానే నాకు ఒక 2 kgs నేను తగ్గాను. తర్వాత మళ్ళీ అది స్టేబుల్గానే ఉంది. తర్వాత మళ్ళీ 2 kgs తగ్గాను. తర్వాత అంటే బాడీలో ఇంకా వెయిట్ లాస్ అనేది నాకు అంత అనిపించలేదు. కానీ నాకు లైట్ వెయిట్, బాడీ మొత్తం లైట్ వెయిట్. నేను నడుస్తూ ఉన్నా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇట్లా చేస్తూ ఉంటే ఫ్రూట్ జ్యూస్ నాకు ఆకలి అనేది అసలు నాకు అనిపించలేదు. మా మదర్ ఇట్లా ఉండకూడదు, తినాలి అని అన్నా కూడా నేను తన మాటలు ఏం వినలేదు. నేను ఇలానే కంటిన్యూ చేశాను. వాటర్ చాలా తక్కువ తాగాను అనమాట. వాటర్ ఎక్కువ తాగి ఉంటే కన్నా నేను మళ్ళీ నా వెయిట్ లాస్ రిజల్ట్ అనేది నాకు ఉండేదేమో బహుశా. నేను వాటర్ తక్కువ క్వాంటిటీలో తాగడం వలన ఇలా అయింది. కానీ చాలా వండర్ఫుల్ అనిపించింది. ఫేస్లో కూడా చాలా గ్లో ఉండింది. ఫేస్లో కూడా చాలా అదే గ్లోనెస్ ఎక్కువ పెరిగింది. తర్వాత బాడీలో కూడా చాలా, అంటే నాకు కొంచెం బ్యాక్ సీట్ ఎక్కువ ఉండింది. ఆ బ్యాక్ సీట్ కూడా నేను చూసుకుంటూ ఉంటే కొంచెం రెడ్యూస్ అయినట్టుగా అనిపించింది. కొంచెం నార్మల్ వెయిట్లో ఉన్నట్టుగా, అంటే కొంచెం వెయిట్ ఇంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పటికి జస్ట్ 24 డేస్లోనే నాకు రిజల్ట్ అనేది కొంచెం యాక్టివ్నెస్ పెరిగింది. అలర్ట్నెస్గా ఉండడము, యాక్టివ్నెస్ ఉండింది. అక్యురసీగా నేను వర్క్ చేస్తూ ఉన్నా కూడా నాకు ఎనర్జీ లాస్ అనేది ఏం అనిపించలేదు. ఎనర్జీలో అంటే ఇంక్రీజ్ ఉండింది. నాకు ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఎక్కువ స్టామినా అనేది నేను చూశాను అనమాట. ఇది మళ్ళీ నేను నెక్స్ట్ జూన్ 5 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ నేను జాయిన్ అవుతాను. ఇలానే నేను కంటిన్యూ చేయాలని నాకు హ్యాపీగా ఉంది. ఫుడ్ అనేది అసలు నాకు వద్దనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సంయమన తర్వాత మళ్ళీ ఫుడ్ తినాలి అని తింటా ఉన్నాను. కానీ అసలు నాకు అనీజీగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది అన్నం తింటా ఉంటే. అందుకని ఇది అంటే క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ ఫాస్టింగ్, మంచి ఫ్రూట్స్ తీసుకొని మంచిగా అలా తీసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. అందరూ మా బ్యాంక్లో అందరూ ఓన్లీ బనానా షేక్ ఎక్కువ తాగుతున్నావు, అలా తాగడం వలన వెయిట్ పుట్ ఆన్ అవుతావు అని చాలామంది స్టాఫ్ అందరూ చెప్పేవారు అనమాట. కానీ నేను వాళ్ళు ఏమన్నా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను అదే బనానా జ్యూస్ ఫాస్టింగ్ ఎక్కువ చేశాను. నా బాడీలో లైట్ వెయిట్ చాలా చూశానమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ జూన్లో నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.